హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ. మేము చాలా డేస్ తర్వాత తెచ్చుకున్నాం మటన్. ఎందుకో ఈ మధ్య ఎక్కువ మటన్ తినట్లేదు. మేము తింటే ఎప్పుడైనా చికెన్ కానీ ఫిషెస్ కానీ ఇవే తింటున్నాము. ప్రాసెస్ అంతా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే చేయాలండి. మటన్ ఫ్రై ఇది మా చెల్లి చేస్తుంది. మా చెల్లికి ఏంటంటే మటన్ ఫ్రై అనేది చాలా ఇష్టం. అంటే కొంతమంది కర్రీ తినడానికి ఇష్టపడతారు కదా, అలాగే తనకు ఫ్రై ఇష్టం. కానీ మేమందరం అయితే మటన్ కర్రీ అంటేనే ఇష్టపడతాము. తన కోసం అని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తారంటే చేయమని చెప్పాము. తను చేసే కొన్ని వంటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వంట అని చెప్తాను నేనైతే. తను చేసే చాలా తక్కువ వంటలు. ఇదంతా కూడా ఏంటంటే మటన్ కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అందులో మనం కొంచెం పసుపు, సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని తర్వాత వేరే గిన్నె పెట్టేసి స్టవ్ మీద ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం స్టార్ పువ్వు ఒకటి అండ్ సాజీరా ఎందుకు అంటే అది టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేసిద్ది. మేము నాన్ వెజ్ కర్రీస్లో మ్యాక్సిమం సాజీరా వేస్తాము, అంటే కొంచెమైనా ఫ్లేవర్ తెలిసిద్దని. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, అది యాడ్ చేస్తారు. యాడ్ చేసేసిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించాలి. ఇది మగ్గుతూ ఉంటే మనం మటన్ ఫ్రై కాబట్టి అటు పక్కన ఇంకా పప్పు కానీ రసం కానీ ఇలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి. సో మేము పప్పు చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది మటన్ ఫ్రై చేస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా వాటికి నాన్ వెజ్ తినకూడదు ఇలా చాలా చెప్తున్నారు కదా, బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లస్ మనం ఏ ఫుడ్ తిన్నా కానీ ఇలా పెస్టిసైడ్స్ వల్ల అది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు కదా. అందుకోసం అని చెప్పేసి మేము కూడా చాలా తగ్గించేసాము నాన్ వెజ్. ఇది వరకు అయితే అసలు మేము ముక్క లేనిది అసలు ముద్ద దిగదు అలా ఉండేవాళ్ళం. నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ తినేసేవాళ్ళం. చేపల రకాలు కానీ, ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అలాంటివన్నీ చాలా, తలకాయ కూర అని చెప్పేసి చాలా తినేవాళ్ళం మేము. కానీ తర్వాత హెల్త్ కాన్షియస్ కోసం అని చెప్పేసి ఇంకొక 1 year నుండి కొంచెం తగ్గించేసాము. అందులో మా మదర్ కొంచెం రీసెంట్గా హెల్త్ బాగాలేకుండా అయింది. సో ఇంక అప్పటి నుండి అయితే పూర్తిగా ఇక నాన్ వెజ్ అంటే ఇంకా చాలా లిమిట్కి వచ్చేసాము మేము. కానీ మనం చేసుకునే చిన్న చిన్న మార్పులే మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో మనకు అదే చాలా పెద్ద రిజల్ట్ ఇచ్చిద్దండి. మనం ఏంటంటే కొంతమంది హెల్త్ సెట్ అవ్వట్లేదు, డైజెషన్స్ అవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాము, ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇప్పుడు చాలామందికి వచ్చేసాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కువ టీ కాఫీస్ తాగకుండా ఉండాలి. మెయిన్గా దానివల్ల అయితే చాలా అల్సర్ రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి స్టమక్లో. నాన్ వెజ్ కూడా మనం వీక్లీ వన్స్ తిన్నామనుకోండి, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మనము తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు సండే వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ చేస్తారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే సండే అంటే కొంచెం ప్రశాంతంగా ఇంట్లో ఉండి ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఉండొచ్చని. ఇంకా ఇందులోనే మా చెల్లి ఏంటంటే అల్లం, కొబ్బరి, గసగసాలు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా పేస్ట్ చేసి అందులో ఒక టమాటా వేసి పేస్ట్ చేసి పేస్ట్ని కూడా యాడ్ చేసింది ఈ ఫ్రైలో. ఒక టమాటా కూడా కట్ చేసి యాడ్ చేసేసింది. అదంతా కూడా ఫ్రై అంత వరకు ఉండి మనం ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కొంచెం ముక్క ఉడకకుండా ఉంటే కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా మటన్ మసాలా వేసి దింపుకోవడమే. అదంతా కూడా ఏంటంటే ఎంత ఫ్రై అవుతూ ఉంటే మటన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో నేను మీ అందరి కోసం అని చెప్పి ప్లేట్లో పెట్టుకొని అప్పటికప్పుడు తిని చెప్తున్నాను టేస్ట్ అనేది. నేను ఇంతకుముందు అయితే చాలా పెద్ద ఫుడ్డీని అనమాట, ఎప్పుడు తింటానే ఉండేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గించాను. ఇంకా కమ్మింగ్ వీడియోస్లో నేను వెయిట్ లాస్ చేస్తాను, అప్పుడు అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ప్లస్ అది ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. అలా మనం వైట్ రైస్లో పెట్టుకొని తినవచ్చు, లేదంటే దాని పక్కన మనం పప్పు కానీ సాంబార్ కానీ పెట్టుకోవచ్చు. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను.
ఇంకా కమ్మింగ్లో వెయిట్ లాస్ వీడియోస్ కానీ అలాంటివి చేస్తూ ఉంటాను నేను. మీరు నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.